అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వికారాబాద్ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టరు, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, తహసీల్దార్, ఇతర ఉద్యోగస్తులందరి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది పాశావికమైంది, చాలా హేయమైంది. దాన్ని ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఉద్యోగస్తుల యొక్క నిరసన ప్రదర్శన అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం అనేటటువంటిది సమర్పించాము. దీని మీద ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించడం అనేది సంతోషకరంగా ఉన్నది. ఇప్పటికే 15 మంది వరకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఐజీ గారు చెప్పారు. ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ దోషులు వారి ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ముదావహనీయమైనటువంటి విషయము. మేము కూడా అందరినీ డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, ఒక్క దోషులు కూడా వదిలిపెట్టకుండా ఉండాలి. మేము కేవలం ప్రభుత్వం తరఫున, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం తరఫున పనిచేసేటటువంటి వాళ్ళము. ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేసేటటువంటి సిబ్బంది, ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే కానీ మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి అధికారులపై, ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఏదో అతి హేయమైన చర్య, అప్రజాస్వామికమైన చర్యగా డిఎన్జిఓస్, టీజీఓస్ ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నాయి. మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఈరోజు మా ఐక్యతను చాటుతూ ఈరోజు ఇక్కడ ఇంతమంది కలెక్టరేట్ నుంచి కానీ జిల్లాల వ్యాప్తంగా ఉద్యోగస్తులు ఇక్కడ ఏకీకృతమై ఇటు జరిగిన దాడిపై ఖండిస్తూ అలాంటివి జరగకుండా ఇక ముందు ఈ దాడి కూడా కారకులైన అందరినీ కూడా ప్రతి ఒక్కరిని శిక్షించేంత వరకు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఖచ్చితంగా వీటిపై పోరాడతామని తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా ఇలాంటి దాడులు ఇక ముందు జరిగితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే, పాలకుల మీద జరిగినట్టే అలా భావించి పాలకులు కూడా యాక్టివ్గా మరి వాళ్ళ పాలనలో వాళ్ళు ఆదేశాల మేరకే మేము పనిచేస్తూ ఉన్నాం. మరి మా పనిలో ఆటంకంగా ఈ విద్రోహ మూకలు ఏదో ముసుగులు వేసుకొచ్చి మా మీద దాడి చేయడం అనేది అతి హేయమైన చర్య. ఈ చర్యను ముక్త కంఠంతో అన్ని సంఘాల, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఇక్కడ నిరసన ప్రోగ్రాం మరి చేపట్టాం. ఇంతమంది దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇది గమనించి ఏవైతే మూక దాడులు ఉన్నాయో, ఏవైతే విద్రోహ శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అవేర్ అయ్యి ఇక ముందు ఇలాంటి పాలకుల మీద దాడిగా భావిస్తున్నాం. ఇది మేము ప్రజాపాలనలో భాగంగా ముందుకేస్తుంటాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే మేము పనిచేస్తుంటాం. కానీ మా సొంత అభిప్రాయం కాదు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు కూడా ఇవి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అందరి వాళ్ళం, మేము ప్రజల కొరకు పనిచేస్తాం అహర్నిశలు. సో వాళ్ళందరూ వీటిని గమనించి ఇక ముందు కూడా పాలనలో భాగంగా మేము ముందుకు వస్తున్నాం. ఇలాంటి చర్యలు మరి పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పాలకులను విన్నవించుకుంటూ, ఆదేశిస్తూ మరి ఈ సమయం ఇచ్చిన అందరికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.